జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయండి. కేసీఆర్ అండ్ హరీష్ రావు హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. వేరువేరుగా హైకోర్టులో కేసీఆర్ హరీష్ రావుల పిటిషన్లు వేరువేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఏమని? జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ మేడిగడ్డ కుంగిన దాని మీద, అన్నారం అండ్ సుందిల్ల ఈ బ్యారేజీల్లో ఈ బొంగలు ఏర్పడము, కాంక్రీట్ ఇవన్నీ కొట్టుకపోవడం, వీటి మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసింది. జస్టిస్ పిసి ఘోష్ అనేట ఆయన ఒక జడ్జ్. జనరల్గా ఈ దేశంలో ఇట్లాంటి జరిగినప్పుడు కమిషన్స్ వేస్తూ ఉంటారు. కొన్ని వందల వేల కమిషన్స్ ఈ దేశంలో ఆయా ప్రభుత్వాలు ఏర్పాటు చేసినాయి. ఇది చట్టబద్ధమైంది. ఇదేదో గాలికి పార్టీ పరంగానో లేకపోతే ఇంకే రకంగానో వేసింది కాదు. ఇది ప్రభుత్వము చట్టపరంగా రాజ్యాంగానికి లోబడి వేసినటువంటి కమిషన్ ఇది. అయితే ఇప్పుడు ఈమె ఏమంటుండు, ఈ కమిషన్ అంతా అసలు నిబంధనలకు విరుద్ధంగా ఉంది, ఇదంతా చెత్త బుట్టలో వేయాల్సింది అది. ఇప్పుడు ఏమంటుండు, నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటైంది. కమిషన్ ఏర్పాటైనప్పుడే తెలుసు కదా ఇది నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటైందని. మరి అప్పుడే మీరు కోర్టుకు పోవాలి కదా ఇది నిబంధనలకు విరుద్ధమని. అసలు మీకు వచ్చిన నష్టం ఏంది అని అడుగుతున్నాం. తెలంగాణ ప్రజలు అడిగేది ఏంటంటే, రేవంత్ రెడ్డి ఏమంటుండు, ఆయనకు ఫామ్ హౌసే జైలు, ఇంకా ఆయన మళ్ళీ కొత్తగా జైలు వేసేది ఏంటంటుండు. అయిపోయి నిన్ను ప్రశాంతంగా ఉండండి, మీరు ప్రశాంతంగా నిద్రపోండి అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీకు అంత అద్భుతంగా చెప్తున్నప్పుడు మీకు ఇబ్బంది వచ్చింది ఏముంది అక్కడ? మీ ఆస్తులు ఏమైనా గుంజుకుంటున్నారా? ఒక్క గుంట భూమి కూడా ఇంతవరకు రేవంత్ రెడ్డి టచ్ చేయలే. ఓ రూపాయి బిల్ల కూడా మిమ్మల్ని చేత కక్కించలే. గతంలో 1,00,000 కోట్లు కక్కిస్తా అన్నాడు. రాహుల్ గాంధీ కూడా అదే చెప్పిండు. మరి మీకు వచ్చిన నష్టం ఏంది? అసలు ఏమన్నా నష్టం అవుతుందా? హ్యాపీగా మీ లైఫ్ని మీరు ఎంజాయ్ చేసుకుంటున్నారు. హ్యాపీగా మీరు సంపాదించిన సొమ్ము విదేశాల్లోనో భూముల్లోనో పెట్టుబడుల కింద అట్లా స్థిరంగా అట్లా ఉన్నది. ఇప్పుడు ఆ డబ్బులతోనే మీ పార్టీని, మీ వ్యవహారాలన్నీ నడిపించుకుంటున్నారు. ఇక మీకు వచ్చిన నష్టం ఏముంది? కొంతమంది అధికారులని కోవట్లుగా పెట్టుకున్నారు, వ్యవహారాలు నడిపిస్తున్నారు. ఇంక మీకు ఎక్కడ ఏమైంది? మీకు కనీసం ఈ ముఖ్యమంత్రి మీకు సహకరించిన అధికారులను కూడా టచ్ చేయలే ఇంతవరకు. మరి మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది? కమిషన్ నిబంధనలకు విరుద్ధం అయితే, కాళేశ్వరం అద్భుతమైతే మీరు ప్రశాంతంగా మంచిగా రోజు పొద్దుగాల మధ్యాహ్నం సాయంత్రం మంచిగా ఆన్ని తినుకుంటే ఎంజాయ్ చేయొచ్చు కదా. మనల్ని ఎవడ బీకేది, మనల్ని చేసేదే ఉంది? అద్భుతమైన ప్రాజెక్ట్ కట్టినమని సైలెంట్గా ఉండొచ్చు కదా. ఎందుకు ఇంత హైరాణ పడుతున్నారు? ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు? ఈయన ఆ ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలకం కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఈయన ఆనాడు నేను మనసు రంగరించి బ్రెయిన్ బయటకు తీసి బండకేసి కొట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా నేను చెప్పిండు ఆనాడు. ఈయన మొదటి ముద్దాయి. రెండు, ఈయన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టే సమయంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నాడు. అసలు అన్నింటికంటే మించి రేవంత్ రెడ్డి కేవలం జస్ట్ ఒక 10% ప్రాజెక్ట్ మీదనే కమిషన్ వేసిండు. ఓన్లీ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల. రిమైనింగ్ 90% మెగా కృష్ణారెడ్డి కట్టిన ప్రాజెక్టు మీద అసలు ఎంక్వైరీ కాదు కదా, దాని గురించి మాట్లాడేటోడే దిక్కులేడు. మరి ఇంకా భయం ఎక్కడిది? అసలు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీకి ఆదేశించిండు. ఇదేమైద్దో అన్నప్పుడు ఆలోచించాలా. 10% ప్రాజెక్టు మీదే, ఆ 3 బ్యారేజీల మీద ఎంక్వైరీకి ఆదేశించిండు. అట్లీస్ట్ మేడిగడ్డ కుంగడానికి 1 సంవత్సరం ముందు మునిగిపోయిన బాహుబలి మోటార్లు, ఆ లక్ష్మీ పంపోజ్, వాటి మీద కూడా ఎంక్వైరీ లేదు. మరి మీకు వచ్చిన నష్టం ఏముంది? ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారు? కాళేశ్వరం ప్రాజెక్టు పైన జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి టి హరీష్ రావులు హైకోర్టులో మంగళవారం వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలపైన న్యాయ విచారణకు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ను నియమిస్తూ 2024 మార్చి 14వ తేదీన ప్రభుత్వం జారీ చేసిన జీవో 6ను కూడా అందులో సవాల్ చేశారు. ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి జస్టిస్ ఘోష్ కమిషన్ను పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పిటిషన్లు హైకోర్టులో రిజిస్ట్రీ పరిశీలనలో ఉన్నాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే రాజకీయ వ్యూహంలో భాగంగా కమిషన్ నియామకం జరిగిందని, నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ నివేదిక రూపొందించిందని ఆ పిటిషన్స్లో పేర్కొన్నారు. వీళ్ళు ఏమడుగుతారంటే స్టే అడుగుతారు. మీరు ఏమి సీరియస్ యాక్షన్స్ తీసుకోకుండా ఆపండి అని హైకోర్టు ఒక 2 నెలలు 3 నెలలు గడువిస్తే అమ్మయ్య, ఆ తర్వాత ఆ 3 నెలల లోపు మళ్ళీ అంతా మేనేజ్మెంట్ కథ వ్యవహారం అంతా వెనక నుంచి నడిపించవచ్చు. పైసల వ్యవహారం, ఇన్ఫ్లుయెన్స్ కథ వ్యవహారం అంతా వెనకాల నుంచి నడిపించవచ్చు. ఎందుకంటే రాజకీయాలన్నీ మారుతూ ఉంటాయి కదా. ఇప్పుడు ఎలక్షన్ సమయం దగ్గరికి వచ్చింది అనుకోండి, ఇంకా అరెస్ట్ కానీ ఇంకోటి కానీ ఇంకా స్టెప్స్ తీసుకునే అవకాశం ఉండదు. సో దాని వరకు డ్రాగ్ ఆన్ చేసుకుంటూ వెళ్తారు. ఇది వీళ్ళ స్ట్రాటజీ, వీళ్ళ వ్యూహం ఇది. అంతకుమించి ఏం లేదు. ఇక్కడ తప్పు జరగలేదా? 200% ఇందులో తప్పు జరిగింది. పైసలు తిన్నారు.
లక్ష కోట్లకు పైన దాదాపు 1,60,000 కోట్లు మనం అప్పు కింద కట్టాల్సి ఉన్నది. 70-80 వేల కోట్లు అప్పు తెచ్చిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి, కేంద్రానికి సంబంధించిన రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి, కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి 60,000 కోట్లు తెచ్చింది. ఇదంతా మనం కట్టాలా? పోనీ దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందంటే పైసా ఉపయోగం లేదు. మేడిగడ్డ కుంగింది, ఒక్క సుక్క కూడా ఎత్తిపోయడానికి అవకాశం లేకుండా పోయింది. ఒకవేళ ఎత్తిపోసినా అది మళ్ళీ వైట్ ఎలిఫెంటే. ఎందుకంటే కరెంటు బిల్లు, మెయింటెనెన్స్ అంతా 100 కోట్ల వ్యవహారం. అది ఒక ఎకరా భారించాలి అని అంటే దాదాపు 25 నుంచి 50 వేలు ఖర్చు అవుద్దని నేను చెప్పడం కాదు, ఎంతోమంది ఎక్స్పర్ట్స్ చెప్పారు. నిబంధనల ప్రకారమే నిర్మాణం. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం నిబంధనల ప్రకారమే జరిగింది. ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో ఒక సాకుతో ఈ ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించింది. ఎన్నికల ప్రచారంలో కూడా దానిపై విమర్శలు గుప్పించింది. దురదృష్టవశాత్తు వివిధ కారణాలతో మేడిగడ్డ బ్యారేజ్ ఒక పియర్ కుంగింది. దీనికి డిజైనింగ్, ఇంజనీరింగ్తో ఎలాంటి సంబంధం లేదు. మరి ఎట్లా కూలింది? ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టంగానే 6 నెలల్లో కూలింది. డిజైన్లో లేకపోతే ఆ యొక్క ఇంజనీరింగ్లో ప్రాబ్లం లేకపోతే ఎట్లా కూలుతుంది? ఇట్లా నడితే కూలుతుందా? ఎట్లా కూలుతుంది అది? మొన్నటిదాకానే బాంబులు పెట్టిరు. ఒక ఆయన చెప్తున్నాడు మొన్న ఇంటర్వ్యూలో, బాంబు పెడుతున్నట్టు అది కుంగుతుందట, ఇట్లా పెద్ద డిటోనేటర్లు పెడుతున్నట్టు ఇట్లా ఎక్స్పాండ్ అవుతుందట. ఇంత పెద్ద మేధావి ఆ రకమైన స్టేట్మెంట్స్ ఇస్తుంటే ఏమనాలిగా? మీరు సమర్థించుకోవడంలో కూడా ఎంతో కొంత ఇది ఉండాలి కదా. మరి ఎవడన్నా బాంబులు పెట్టినట్టే మీరే ఉన్నారు కదా గవర్నమెంట్లో, మరి ఆనాడు ఎంక్వైరీ ఎందుకు చేయలే? అది కుంగిన తర్వాత దాదాపు సంవత్సరం పాటు మీరే అధికారంలో ఉన్నారు. దానికి డిజైన్కి, ఇంజనీరింగ్తో సంబంధం లేదట. ఇప్పుడు జస్టిస్ ఘోష్ కమిషన్ ఒకటే కాదు, జస్టిస్ పిసి ఘోష్ కమిషన్, ఓకే, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఇంకా స్టేట్ విజిలెన్స్, ఇవన్నీ రిపోర్ట్స్ ఇచ్చినాయి. అన్నింటికంటే ముఖ్యంగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, భారతదేశంలో అత్యున్నతమైన ఆడిటింగ్ వ్యవస్థ, అది రాజ్యాంగబద్ధమైన సంస్థ కాగ్, 256 పేజీల ఓన్లీ 3 బ్యారేజీల మీద కాదు, టోటల్ ప్రాజెక్ట్ మీదే రిపోర్ట్ ఇచ్చేసింది. ఇంకా అంతకంటే ఏం కావాలా? మేము తప్పు చేయలేదు అని అంటే, ఇంకా కాగే చెప్తున్నది కదా, ఇంకా మరి తప్పు చేయలేదని ఎట్లా మాట్లాడతారు మీరు? కమిషన్ మమ్మల్ని తప్పుదోవ పట్టించింది. గత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పనలో వచ్చిన పేరును దెబ్బతీయాలి అన్న ఏకైక లక్ష్యంతో 2014 నుంచి 2023 దాకా మా హోదాలకు సంబంధించిన గత ప్రవర్తన పైన ఈ ప్రభుత్వం విచారణకు జస్టిస్ ఘోష్ కమిషన్ను ఏర్పాటు చేసింది. అది కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ చట్టానికి విరుద్ధం. అలా నియమించే పరిధి ప్రభుత్వానికి లేదు. ఈ చట్టం కింద ఏర్పాటైన కమిషన్లకు న్యాయ విచారణ నిర్వహించే పరిధి లేదు. అవి కేవలం వాస్తవాలు వెల్లడించాలి. గత ప్రవర్తన ఆధారంగా బాధ్యతలను నిర్ధారించలేవు. కానీ కమిషన్ మా ప్రతిష్టను ప్రభావితం చేసేలా నివేదిక రూపొందించింది. నివేదిక చదివినవాను, అది ఇంకా పబ్లిక్ డొమైన్లోకి రాలేదు. అసెంబ్లీలో పెట్టిన తర్వాత పబ్లిక్ డొమైన్లోకి వస్తుందని ప్రభుత్వం చెప్తున్నది. ఎవరు చెప్పారు నీకు? ఇప్పుడు నిబంధనలకు విరుద్ధంగా ఆ కమిషన్ ఉన్నప్పుడు ఎందుకు ఎంక్వైరీ కమిషన్ ముందు హాజరైనవు? చెప్పాలి కదా ఆన్సర్. సాక్షిగా మాకు సమన్లు జారీ చేయడం ద్వారా జస్టిస్ ఘోష్ కమిషన్ మమ్మల్ని తప్పుదోవ పట్టించింది. నివేదిక ఒక వ్యక్తి ప్రతిష్ట పైన దుష్ప్రభావం చూపుతున్నప్పుడు నోటీసు జారీ చేయడంతో పాటు ఆ వ్యక్తికి సాక్షులను ప్రశ్నించే అవకాశం కల్పించాలి. అలా అవకాశం ఇవ్వకుండా నివేదిక సమర్పించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. జస్టిస్ ఘోష్ కమిషన్ గత నెల 31వ తేదీన ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక పక్షపాతంతో, ముందస్తు నిర్ణయాలతో, మా పరువుకు నష్టం కలిగించే వ్యాఖ్యలతో ఉన్నది. ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి ఈ నెల 4వ తేదీన నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నేపథ్యంలో ఇలా చెప్పవలసి వచ్చింది. నివేదిక కాపీని మాకు అందజేయకుండా ప్రభుత్వం మీడియా ప్రచురణలకు ఇవ్వడం దురుద్దేశపూరితం. సాధారణ ప్రజల దృష్టిలో మమ్మల్ని అప్రతిష్ట పాలు చేయడమే. అందుకే నివేదికను రద్దు చేయాలి అని వారు ఆ పిటిషన్స్లో విజ్ఞప్తి చేశారు. వీళ్ళు ఏం లేదు, రద్దు కోసం ఇది కోసం కాదు, ఓ 3 నెలలు 4 నెలలు ఎలాంటి స్టెప్స్ తీసుకోకుండా హోల్డ్లో పెట్టండి అనే ఒక జడ్జిమెంట్ వస్తుందేమో అన్నది వాళ్ళ ఎక్స్పెక్టేషన్. అంతకుమించి ఏం లేదు. అన్ని పేపర్స్లో ఈ వార్త ప్రధాన వార్తగా కనిపిస్తూ ఉన్నది. కాళేశ్వరం కమిషన్ నివేదిక అక్రమం, నివేదికను కొట్టేయండి. హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లు. ప్రభుత్వ పెద్దలు ఈ నివేదికలోని అంశాలను దురుద్దేశంతో మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇప్పుడు లాస్ట్ టైం కూడా వీళ్ళు సుప్రీంకోర్టు దాకా పోయారు. ఏది, నరసింహారావు గారని ఈ విద్యుత్ కుంభకోణాలకు సంబంధించిన దాంట్లో ఆయన ఒక ప్రెస్ మీట్ పెడితే, ప్రెస్ మీట్ ఎట్లా పెడతాడని సుప్రీంకోర్టు దాకా పోయి అక్కడ
ప్రభుత్వాన్ని కూడా సుప్రీంకోర్టు అడిగి మరి వీళ్ళు ఇట్లా అంటున్నారు మీరు మారుస్తారా కమిషన్ చైర్మన్ అంటే ప్రభుత్వం మార్చింది ఆనాడు. సో సేమ్ అట్లాంటి జడ్జిమెంట్ ఏమైనా వస్తుందేమో అని వీళ్ళు ఉన్న అవకాశాలన్నీ వాడుకుంటున్నారు, గంతే, ఏం లేదు అక్కడ. వీళ్ళు శనార్థిలో కూడా రాసినారు చూడండి. కేసీఆర్ సంచలన నిర్ణయం, పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్లు.